హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే కొంచెం స్పెషల్ వీడియో. అలా అని పెద్దగా ఏం షూట్ చేయలేదు. నా లెగ్ అస్సలు బాగాలేదండి. ఏమైందో బాగా స్వెల్ వచ్చింది, పట్టేసింది అన్నట్టు. ఒక 2-3 డేస్ నుంచి కాళ్ళు అస్సలు లేవట్లేదు. చిన్నగా కూడా అడుగు వేయడానికి రావట్లే. సో అందుకని ఈరోజైతే ఇంకా నాకు హెల్త్ బాగాలేదని మా మమ్మీ అయితే వచ్చారు అన్నట్టు. వచ్చిన తర్వాతకి మా ఫ్రెండ్స్ అందరితో అయితే చిన్న పార్టీ లాగా చేసుకున్నాము. పార్టీ అంటే ఏం లేదు, జస్ట్ ఒక లంచ్ ప్లాన్ చేసుకున్నాము. ఇవన్నీ ఇంకా మమ్మీ చేశారు. స్వీట్ ఒకటి నేను చేశాను, సాబుదానా అలాగే మఖానా వేసి రైస్, నెక్స్ట్ చికెను, ఇంకా సాంబార్ కూడా నేనే అంటే కొంచెం ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నాను కాబట్టి జస్ట్ అలా ఇలా అని చెప్పేస్తే మమ్మీ అన్నీ చేసేసారు. ఇంకా లంచ్కి పిలిచామన్నట్టు మా ధన్విన్ వాళ్ళ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ని అయితే ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మేము డిన్నర్ లంచ్ అలా చేసుకున్నాం కదా. ఎప్పటి నుంచో అనుకున్నాను, బట్ ఒక్కదాన్ని నేను చేయలేను. టైంకి ఇంకా మా మమ్మీ వచ్చి ఉంటే ఇప్పుడైతే ప్లాన్ చేశాను అన్నట్టు. ఇదంతా నీట్గా అన్నీ రెడీ చేసి పెట్టాను, వాళ్ళు ఇంకా రాలేదు. సో ఇంక ఇదంతా నీట్గా చేసుకున్నాను, అన్నీ క్లియర్గా వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ అసలు చాలాసేపు నేను నిల్చోలేకపోతున్నాను. ఇంకొంచెం పెయిన్ తగ్గిన తర్వాతకి ఇంకా వాళ్ళని కూడా పిలిచాను అన్నట్టు. మళ్ళీ మేము ఊరు వెళ్తున్నాము. ఇప్పటికీ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యి కూడా చాలా డేస్ అయింది. మా నల్గొండలో వచ్చేసి ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి అని ఏం వెళ్ళలేదు. కొంచెం ఇప్పుడు ఆల్మోస్ట్ మే కూడా అయిపోవచ్చింది కాబట్టి మే ఎండింగ్ వరకు అయితే వెళ్తాం అన్నట్టు. ఇంకొక 2 డేస్లో అలా వెళ్తాము. ఇంకా ఫుడ్ అంతా ప్రిపేర్ అవ్వగానే ఫస్ట్ పిల్లలకైతే ఆకలిస్తుంది. మార్నింగ్ అప్పుడు ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ తిన్నారు, అందుకే ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా ఫస్ట్ లంచ్ అయితే పెట్టేశాను. వాళ్ళు తింటే నెక్స్ట్ వాళ్ళు వచ్చిన తర్వాతకి హ్యాపీగా ఉంటుంది అనేసి ఇంకా మా ఫ్రెండ్స్ రాగానే కాసేపు అలా టైం స్పెండ్ చేసి మాట్లాడుకున్న తర్వాతకి లంచ్ అయితే చేస్తున్నాము. నాకు కింద కూడా కూర్చోడానికి రావట్లే, లెగ్ బాగా స్వెల్ వచ్చింది. ఏమైందేమో పట్టుకుంది అనుకుంటా, మేబీ హాస్పిటల్కి వెళ్ళాను, మెడిసిన్స్ అన్నీ వాడుతున్నా కూడా అసలు కొంచెం కూడా అడుగు ఇలా వేయలేకపోతున్నాను. అందుకే పైన కూర్చున్నాను. మొత్తానికి అయితే వంటలు భలే చేశారు మా మమ్మీ. నాన్ వెజ్ చేయాలని మా మమ్మీ తర్వాతకే నెక్స్ట్ ఇంకా చాలాసేపు అలా మాట్లాడుకుంటూ ఫోటో ఆల్బమ్స్ చూస్తూ కబుర్లు బోలెడని కబుర్లు చెప్పేసుకున్నాము. ఈవినింగ్ అలా బయలుదేరారు, 7 కల్లా బయలుదేరారు. ఇంకా 2 డేస్లో అయితే ఆల్మోస్ట్ 1-2 డేస్లోనే మేము ఊరు వెళ్ళిపోతాము. ఇంకా మీ కూడా అయిపోతుంది. ఒక 15 డేస్ అంటే 1 వీక్ అలా ఉండేసి వచ్చేస్తాం. మళ్ళీ స్కూల్ స్టార్ట్ కదా June 13 నుంచి. June 13, 14 ఆ టైంకి June 10 వరకు వచ్చేస్తాం. అందుకే ఫ్రెండ్స్తో ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా ఇంట్లోనే ఇలా లంచ్ అలా పార్టీ అంటే లంచ్ ప్లాన్ చేసుకున్నాము. కింది వరకు నేను అంటే స్టెప్స్ కూడా దిగలేకపోతున్నాను. అందుకే ఇంకా మమ్మీ కింది వరకు వెళ్ళేసి వాళ్ళకి సెంట్ ఆఫ్ ఇచ్చేసి అంటే బాయ్ చెప్పేసి వచ్చారు. ఇది ఎంత మంచిగా వీడియో తీసి ప్లాన్ చేద్దాం అనుకున్నా, బట్ ఇలా సడన్గా అయిపోయింది. ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఎక్కువసేపు నేను నిల్చోలేకపోవడం వల్లనే ఇది మంచిగా వీడియో తీయలేకపోయాను. నెక్స్ట్ టైం మంచిగా మళ్ళీ ఇంకోసారి పిలిచి ప్లాన్ చేయాలి. ఇదైతే చిన్న వీడియో.